సీఎం గారు ఎందుకు ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక 50,000 మందికే అది ఇష్యూ అయ్యి ఉంటే ఓకే, నేను మీ లైన్లోకి వచ్చి మాట్లాడతాను. సీఎం గారు ఎందుకు ఆఫీసర్స్ మీద సీరియస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? అవ్వాలి కదా సార్, 50,000 మందికి కూడా ఎందుకు ఆగాలి? ఆగకూడదు కదా. వెన్ వీ కమిటెడ్, మేము ప్రతి నెల 1వ తేదీన లేదు ఒక రోజు ఒక 2 తేదీల్లో జీతాలు ఇస్తాము అని మేము ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత 50,000 మందికి కూడా ఆగకూడదు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది సీరియస్ ఇష్యూయే. అది కేవలం 7% మాత్రం అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు పర్ఫెక్షన్ కోసం పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఖచ్చితంగా ఎందుకు 50,000 మంది కూడా ఎందుకు ఆగాలని చెప్పి గట్టిగా మందలించి ఉండొచ్చు. మందలించడంలో కూడా తప్పేం లేదు. మనం అది కూడా ఆ పర్సంటేజ్ కూడా జరగకూడదు అన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భావన. అందుకనే ఇక భవిష్యత్తులో ఇట్లా ఈ మాత్రం కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది జరగకుండా వీ విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. అటువంటిది ఏమీ లేకుండా చూసే ప్రయత్నం గట్టిగా చేస్తాం. నెక్స్ట్ ఏంటి మీ ఇటువంటిది రిపీట్ అవ్వకుండా ఉండడానికి మళ్ళీ అప్పు కోసం వెళ్ళడమేనా, లేకపోతే ఏమన్నా వేరే ఆల్టర్నేట్ ఇది ఉందా? ఎందుకంటే రెవెన్యూస్ తగ్గాయి, ఈ మంత్ వసూళ్లు తగ్గాయి, ఆదాయం తగ్గిందని కాదు, వసూళ్లు తగ్గాయి. కావాలంటే నేను మీరు అఫ్కోర్స్ మీ దగ్గర ఉందో లేదో నేను చాలా క్లియర్గా చెప్పగలను. ఎక్కడెక్కడ ఎంత తగ్గాయి, ఏ సెక్టర్లో ఎంత తగ్గాయని, వసూళ్లు తగ్గాయని నేను చెప్పగలను. అవును, కరెక్ట్ అండి. ఎందుకంటే మనం జిఎస్టీ స్లాబ్స్ ఇప్పుడు 5 and 18 2 స్లాబ్స్ లోకి వచ్చేసాం. చాలా వస్తువుల పైన ఇప్పుడు 5% లోకి చాలా వస్తువులు తీసుకొచ్చేసారు. కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కొంత జిఎస్టీ కలెక్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, ఇనీషియల్ గా కొంత మీ ఆదాయం తగ్గుతుంది, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే మళ్ళీ ఈ పర్చేసింగ్ కూడా పెరుగుతుంది, ఒక 3-4 నెలల్లో మళ్ళీ స్టెబిలైజ్ అవుతుంది, ఎవరు కంగారు పడొద్దని కూడా నిర్మలా సీతారామన్ గారు ఓపెన్ గా చెప్పారు. ఇనీషియల్ 3-4 months మీ ఆదాయం తగ్గుతుంది, మీరు దానికి సిద్ధంగానే ఉండండి. మీరు ఆవిడ చెప్పినట్టే మేము కూడా అదే. ఎందుకంటే అమాంతం ఇప్పుడు 12% 18% నుంచి ఉన్నాయన్ని 5% లోకి వచ్చేస్తే తగ్గిపోతుంది కదండి. ఆ రకంగా కొంత తగ్గింది. కాబట్టి అంటే ఓవరాల్ గా అంత అలార్మింగ్ గా అయితే లేదు. జిఎస్టీ 2.0లో ఏదైతే మొన్న కొత్త దీన్ని ప్రతిపాదించారో దాని ఇంపాక్టు ఆ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి ఆవిడ చెప్పారు, కొంత 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో ఉంటుంది, సెట్ అవుతుంది అని చెప్పిన మాట నిజమే. ఇప్పుడు మీకెంత అంటే 4.6% డిక్లైన్ వచ్చింది నవంబర్కి వచ్చేసరికి. దాని ఇంపాక్ట్ మీకు డిసెంబర్ మీద పడింది. 4.6% అంటే మేజర్. తెలిసి 8,000 కోట్లు అంచనా వేశారండి. నేను అదే చెప్తున్నాను, అది స్లాబ్స్ మార్పు వల్ల రాష్ట్రానికి వనగూడే అంటే నష్టం ఏంటంటే 8,000 crores. నేను ఇందాక చెప్పాను కదా, అదే 7,000 కోట్లు. 7,000 కోట్లు అంటే ఫస్ట్ తారీఖు కావాల్సిన 14,000 కోట్లలో సగానికి పైగానే దాని అక్కడ క్లియర్ కనపడుతుంది. అందులో 2,500 కోట్లు 3,000 కోట్లు పెన్షన్లకు పోతే ఖచ్చితంగా జీతాలు ఆగే పరిస్థితి వస్తుంది. అంటే ఒక చిన్న సబ్మిషన్ బీకే గారు చెప్పండి. కొంత మీరు అన్నట్టు కొంత ఈ నవంబర్ లో ఆ టిప్ కనపడినా కూడా ఓవరాల్ గా మనం చూసినట్లయితే అంటే అలార్మింగ్ లేదు, మరీ అంత అలార్మింగ్ కొద్దిగా మనం కొద్ది రోజుల్లోనే దీన్ని మళ్ళీ ట్రాక్ మీద తీసుకొచ్చే అవకాశం ఉంది అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఇప్పుడు సిఏజీ మంత్లీ కీ ఇండికేటర్స్ మీరు నవంబర్ లేటెస్ట్ రిపోర్ట్ సిఏజీ రిపోర్ట్ చూస్తే మన ఓవరాల్ బడ్జెటెడ్ ట్యాక్స్ రెవెన్యూ ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ లో 166,000 కోట్లు. సార్ మీరు బడ్జెటెడ్ చెప్తున్నారు, అది రివైజర్ కాదు సార్. సార్ మనం ఒక్క నిమిషం సార్, నేను పూర్తి చేయనండి. మనం బడ్జెటెడ్ 160,573 కోట్లు మనం వస్తుందని మనం బడ్జెట్ పెట్టుకుంటే నవంబర్ నాటికి అన్ని ట్యాక్స్ ఓవరాల్ ట్యాక్స్ నాట్ ఓన్లీ జిఎస్టీ ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మొత్తం కలిపి నేను చెప్పేది 94,033 కోట్లు కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇదే అంటే ఆల్మోస్ట్ 57%. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇట్ వాజ్ ఓన్లీ 54. 2023 నవంబర్ నాటికి అప్పటి పరిస్థితి ఏంటంటే 79,200 కోట్లు అండి. అంటే 2023 నవంబర్ 79,000 అయితే 2025 నవంబర్కి 94,000 కోట్లు. అంటే ఓవరాల్ ట్యాక్స్ రెవెన్యూ ఒక 15,000 కోట్ల రూపాయలు మనం అదనంగానే మనం సాధించుకోగలిగాం. కాబట్టి
ఎస్, జిఎస్టి రిఫార్మ్స్ వల్ల కొద్దిగా ఈ లాస్ట్ 2 months నుంచి కొద్దిగా డిప్ ఉన్నప్పటికీ, అంతకుముందు హెడ్లైన్స్ మీరు చూసినట్లయితే వికే గారు, మీరు ఫస్ట్ క్వార్టర్ అవన్నీ చూడండి, రికార్డ్ జిఎస్టి కలెక్షన్స్ అనేక వార్తాపత్రికల్లో, ఇప్పుడు మన ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు, జిఎస్టి కలెక్షన్స్ బాగా పెరిగాయి, ఫస్ట్ క్వార్టర్ రికార్డ్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ జిఎస్టి రెవెన్యూ సాధించింది, ఇటువంటి వార్తలు మనం చాలా చూసాం. కాకపోతే కొద్దిగా ఈ రిఫార్మ్స్ వల్ల కొంత డిప్ వచ్చిన మాట వాస్తవం. కానీ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలా ఉంటుందంటే పట్టాభి గారు, ఐఎమ్ సారీ టు సే, అప్పటి వరకు రికార్డు స్థాయిలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే జిఎస్టీ వసూళ్ళు ఆదాయము ఒక్క నెల ఒక 4% తగ్గితే అంటే అప్పటి వరకు పొదుపు చేయలేదని అర్థం. మనం హల్లికి హల్లి సున్నకు సున్నా అని సామె చెప్తారు. అట్లా అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ 22 నుంచే మారిపోయింది. సో లాస్ట్ 2 months నుంచి కొద్దిగా మనం ఆ రకమైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇప్పుడు మనం జిఎస్టి కొంత రిఫార్మ్స్ వల్ల ఆదాయం కొద్దిగా తగ్గినప్పటికీ, మనం పోయిన నెల నవంబర్ 20వ తేదీ అనుకుంటా దాదాపు ఒక 3,200 కోట్ల అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది నిధులు. అంటే మనం సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా మళ్ళీ వాటిని ఆపకుండా మనం అవి కూడా మళ్ళీ కొనసాగిస్తూనే ఉన్నాం. ఇప్పుడు 1వ తేదీన మనం ఇచ్చేటటువంటి పెన్షన్లు ఏం ఆపలా, దాదాపు 50,000 కోట్లు సంవత్సరాల కాలం మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా మీకు చెప్పారు. సో ఆ 1వ తేదీ ఇవ్వాల్సినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా మనం ఏమీ ఆపలేదు. అదేవిధంగా మనం ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించినటువంటి ఆ నిధుల విడుదల మనం దాన్ని ఆపట్లేదు. కాబట్టి అన్ని ఓవరాల్ గా మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇంకొక విషయం కూడా చెప్పాలి వికే గారు, అంటే ఇది మనం ఈ ఆర్థిక సంవత్సరంలో 39,781 కోట్లు మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతామని పెట్టుకుంటే, ఇప్పటికే దాదాపుగా 17,000 కోట్లు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రూపే బడ్జెట్స్ లో పెడతాం కానీ పెద్దగా దాని నుంచి ఖర్చు చేసే పరిశ్రమ. కానీ ఈ సంవత్సరం దాదాపు 42 పాయింట్ సంథింగ్. అంటే ఒకటి సార్ పట్టాభి గారు, ఇవన్నీ అంటే ఇప్పుడు వివిధ ప్రాజెక్ట్స్ ఎక్కడ తగ్గించట్లేదని చెప్తా ఉన్నాను. మీరు తగ్గించట్లేదు కానీ అలొకేషన్స్ తగ్గించట్లేదులే కానీ పాయింట్ ఏంటంటే ఓకే